ఈ రోజు అయితే కారంగా కమ్మగా కరకరలాడుతూ ఏమైనా తినాలనిపించింది. అలా ఆలోచిస్తూ ఉండగా కళ్ళ ముందు కాకరకాయ ప్రత్యక్షమై నేనుండగా నీకు దిగులెందుకు దండగా అని చెప్పింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఈ కాకరకాయ కారం అయితే చేసేసాను. స్టార్టింగ్ లో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. అండ్ దీని టేస్ట్ అంటారా చాలా బాగుంది. ఇంకా నేను దీని ఎలా చేశాను అంటే ముందు ఫ్రెష్ గా ఉన్న కాకరకాయలు తీసుకుని ఒక 4 తీసుకున్నాను. అన్ని పల్చటి స్లైసెస్ గా కట్ చేసేసి దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం పసుపు అన్ని కలిసి వేసేసాను. అన్ని వేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు వేయడం వల్ల కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో తడొచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేపేసుకున్నాను. అన్ని బాగా ఏగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఆ సౌండ్ విన్నర్ కదా స్టార్టింగ్ లో పెట్టాను, అంత క్రిస్పీగా అయితే అయిపోయాయి అనమాట. ఆ తర్వాత వేరే ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నాను. దాంట్లోకి దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు ఒక 2, అలాగే ఉప్పు వేసుకుని మిక్సీ చేసేసాను. కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే కాకరకాయలు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కదా, దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. మరి కర్రీ ఆయిలీగా ఉంటే బాగోదని చెప్పి ఇందులో కొంచెం వేసుకుని తాలింపు వేసుకున్నాను. ఫస్ట్ జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, పసుపు వేసి కలిపేసి ఇందాక చేసుకున్న కొబ్బరికారం వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుని ఒకసారి మంచి మిక్సీ చేసి కిందకి పైకి అలా కలుపుతూ ఉంటే కాకరకాయ కొబ్బరికారం రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసుకుని అలా వేడివేడి అన్నంలో కలుపుకుని అలా ముద్దలు పెట్టుకుని తింటే పంటి కింద పప్పులు తగిలినప్పుడు ఎంత బాగుందో. సీ యు బై.